ప్రియులరా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఎల్లప్పుడును ప్రభునందు ఆనందించుడి. ఎప్పుడు కూడా ప్రభునందు ఆనందించుడి అని భక్తుడైన పౌలు ఫిలిప్పు సంఘానికి చెబుతూ ఉన్నాడు. దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదములలో ఇదొకటి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించటము అనేటువంటిది. అయితే ఈ సమస్య మనలను చుట్టుకున్నప్పుడు ఆ సమస్యలో మనం ఎలా ఆనందించగలుగుతాం? నేను బాధలో, దుఃఖములో ఉన్నప్పుడు నేనెట్లా సంతోషంతో ఉండగలుగుతాను అని చాలాసార్లు మనము అనుకుంటూ ఉంటాం కదా. అందుకని మనుషులు కూడా ఈ సమయంలో చూడు, ఈ సంతోషం ఏమిటి, ఈ ఆనందం ఏమిటి, ఇది దుఃఖపడే సమయం కదా, వేదన పడే సమయం కదా, ఆ వేదనలు దుఃఖములు ఇతని ముఖములో కూడా కనిపించడం లేదే అని అనుకుంటూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలమైన మనము మన జీవితంలో ఏది సంభవించినా, మనము అవమానపరచబడినా, మనము నిందింపబడినా, మనము శోధనలో ఉన్న, మన బాధలో ఉన్న, మనము దుఃఖములో ఉన్న, ఎల్లప్పుడూ మనము ప్రభునందు ఆనందించాలి. వాక్యం కూడా సామెతల్లో ఒక మాట ఉన్నది, సంతోషమైన మనస్సు ఆరోగ్యానికి కారణమవుతుంది. మనం సంతోషంగా ఉన్నప్పుడు అది మనకు ఆరోగ్యమును కూడా అనుగ్రహిస్తుంది. అవును దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించమని దేవుని వాక్యము మనకు తెలియచేస్తూ ఉన్నది. పౌలు శీలలు దేవుని వాక్యమును ప్రకటిస్తూ ఉండగా పుతోను అన్న దయ్యము పట్టిన ఒక చిన్నదానిని వారు స్వస్థపరిచినారు. ఆమె ద్వారా లాభము పొందుతున్న ఆమె యజమానులు వారి మీద దొమ్మిగా పడి వారిని కొట్టి న్యాయాధిపతుల దగ్గర వారిని అప్పగించితే ఆ న్యాయాధిపతులు వారిని బెత్తములతో కొట్టమని ఆజ్ఞాపించి వారిని తీసుకుని పోయి చెరసాలలో వేసినారు. శరీరమంతా బాధ, గాయము, వేదన, అవమానము, వీటి మధ్య వారు ఏడుస్తూ కూర్చోకుండా దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే, మధ్యరాత్రి వేళ పౌలు శీలలు పాడుచు స్తుతించుచు దేవుణ్ణి స్తుతించగా, దేవుణ్ణి మహిమపరచగా, ఆ స్తుతి, ఆ ఆనందము చెరసాలంతా నిండి చెరసాల తలుపులు వాటంతటవే తెరుచుకున్నాయి. బంధకాలు ఊడిపడ్డాయి. అవును, ఎప్పుడు నువ్వు ప్రభునందు ఆనందిస్తే నీ బంధకాలు నిన్ను విడిచిపెట్టిపోతాయి. నీ శ్రమ నిన్ను విడిచి పారిపోతుంది. నీ బాధ నీకు ఆమడ దూరాన పరుగులు తీస్తుంది. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించు. ఏది సంభవించినా, ఎలాంటిది నిన్ను సమీపించినా, నా ప్రభు నాతో ఉన్నాడు, ఇది ఆయనిచ్చిన సంతోషము, ఈ సంతోషమును ఎవ్వరు అపహరించలేరు అన్న ధైర్యంతో మీరు ప్రభునందు స్థిరులయ్యుండుడి. ఎల్లప్పుడూ ఆనందించుడి. మిమ్మల్ని చుట్టుకునే బాధలు, శ్రమలన్నీ మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళును. అందుకే ప్రభు ఈ లోకానికి వచ్చి మీ శ్రమ కొరకై, కష్టం కొరకై తన ప్రాణము పెట్టి తిరిగి లేచినాడు. ప్రార్థించుకుందాం. గనుడా, ప్రభునందు నీ బిడ్డలు ఎల్లప్పుడూ ఆనందించే కృపను, భాగ్యమును అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభువు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.